ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు రూ. 3,285 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కరువు భత్యం డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను 3 సమాన వాయిదాలలో చెల్లించనున్నట్లుగా ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 30లో పేర్కొన్న మేరకు మొదటి విడత చెల్లింపులకు రంగం సిద్ధమైంది. ఈ బకాయిల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు త్వరలో అవకాశం కల్పించనున్నారు. ఏ కాలానికి సంబంధించిన బకాయిలు ఎంత డీఏ అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై 1, 2023 నుంచి చెల్లించాల్సినటువంటి డీఏను 3.64% మేర పెంచింది. దీంతో మొత్తం డీఏ 30.03% నుంచి 33.67%కి అయితే చేరింది. మరి బకాయిల కాలం చూసుకున్నట్లయితే ఈ డీఏ తాలూకా బకాయిలు జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు మొత్తం 12 నెలలు చెల్లించాల్సిందైతే ఉందన్నమాట. ఒక్కొక్క నెలకు గాను చెల్లించాల్సిన బకాయి అమౌంట్ వారి బేసిక్‌ని బట్టి 3.64% వారి బేసిక్‌లో అయితే చెల్లించాల్సి ఉంది. అలాగే చెల్లింపు విధానం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క 12 నెలల బకాయిలను 3 సమాన వార్షిక వాయిదాలలో అంటే 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అయితే చెల్లిస్తారు. మొదటి విడత చెల్లింపు సెప్టెంబర్‌లో. ఇక మీ బకాయిలను మీరే ఎలా లెక్కించుకోవాలి? సులభమైన విధానం చూసుకున్నట్లయితే మీ బేసిక్ పే ఆధారంగా మీకు రాబోయే మొదటి విడత బకాయిని సులభంగా లెక్కించవచ్చు. ఉదాహరణకు మీ బేసిక్ పెన్షన్ అనేది రూ. 22,565 అనుకుందాము. స్టెప్ 1లో ఒక నెలకు రావాల్సిన డీఏ బకాయిని లెక్కిద్దాం. ఒక నెల డీఏ బకాయి ఈజ్ ఈక్వల్స్ టు మీ బేసిక్ పే ఇంటూ 0.0364. సో రూ. 821 సుమారుగా అయితే అవుతుంది. ఉద్యోగులకైనా, పెన్షనర్లకైనా అంతే అండి. ఇకపోతే స్టెప్ 2లో మొత్తం 12 నెలల బకాయిని లెక్కించడం. సో మొత్తం 12 నెలలకు గాను ఒక నెల బకాయి ఇంటూ 12 9,856 అవుతుంది. ఇకపోతే స్టెప్ 3 మొదటి విడతలో మీకు అందే మొత్తాన్ని లెక్కించడం. మొదటి విడత మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం బకాయి డివైడెడ్ బై 3 అంటే 9,856 డివైడెడ్ బై 3 సుమారుగా రూ. 3,285 అవుతుంది. కాబట్టి 22,565 బేసిక్ పే ఉన్న వారికి సెప్టెంబర్ నెలలో అందే మొదటి విడత బకాయి సుమారుగా రూ. 3,285 అవుతుంది. ఇక డీఏ టేబుల్ అండి. సో వివిధ బేసిక్ పే ఆర్ పెన్షన్ ప్రకారంగా అంచనా. బేసిక్ పే అనేది 20,000గా ఉన్నట్లయితే ఒక నెలకు అందించే ఈ యొక్క డీఏ అదనపు అమౌంట్ రూ. 7,228. అదే 12 నెలలకైతే రూ. 8,736 అవుతుంది. సో 3 సమాన వాయిదాలు కాబట్టి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే రూ. 2,912 అవుతుంది. అంటే 20,000 బేసిక్ పెన్షన్ వారికి ఈ యొక్క రూ. 2,912 అందుతుంది. అదే 30,000 బేసిక్ పే వారికి రూ. 4,368. అలాగే 40,000 బేసిక్ పే వారికి రూ. 5,824. 50,000 బేసిక్ పే వారికి రూ. 7,280. 75,000 బేసిక్ పే వారికి రూ. 10,920. రూ. 1,00,000 బేసిక్ పే వారికి రూ. 14,560 విధంగా అయితే అందుతుంది. గమనికండి, ఈ టేబుల్‌లో లెక్కలు అంచనా మాత్రమే. తుది మొత్తం మీ సర్వీస్ రిజిస్టర్ లేదా ట్రెజరీ లెక్కల ప్రకారంగా స్వల్పంగా మారవచ్చు. ఇక 4వది ఉద్యోగులు, పెన్షనర్లు చేయవలసిన పని. డీడీఓలను సంప్రదించండి. ఉద్యోగులు, పెన్షనర్లు తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులను సంప్రదించి తమ బకాయిల బిల్లులను సిద్ధం చేయించుకోవాలి. సీఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డీఏ, అరియర్ బిల్లులు
అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అయిన వెంటనే డీడీఓల ద్వారా మీ బిల్లులను సబ్మిట్ చేయించాలి. అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం కోసం మీ సంబంధిత శాఖ లేదా ట్రెజరీ కార్యాలయంతో టచ్‌లో అయితే ఉండండి. చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా, దీపావళి పండుగలకు ముందు కొంత ఆర్థిక ఊరటనైతే అందించనుంది. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇది శుభవార్తగానే పరిగణించవచ్చు. డీఏ బకాయిల చెల్లింపులకు రంగం సిద్ధం. ప్రభుత్వం ఈ మేరకు సెప్టెంబర్‌లో మొదటి విడత అరియర్ అమౌంట్ సో, మీకు ఎంత బేసిక్ వరకు ఎంత అమౌంట్ వచ్చిందనేది మనం ఇందాక టేబుల్‌లో అయితే చూసాము. లేదంటే మీరు కూడా లెక్కించుకోవచ్చు సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి. ఇకపోతే ఇక ఈ డీఏ పెండింగ్‌లో ఉందా అంటే మనకు 2018 నుంచి అనేక డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి అరియర్స్. చూసుకోవచ్చు ఇక్కడ జూలై 1, 2018కి సంబంధించి 30 నెలలు, 2019లో 61 నెలలు, 2020లో 24 + 18 నెలలు, 2021లో 18 నెలలు, 2022లో 18 + 16 నెలలు, 2023లో 15 + 12 నెలలు. ఈ విధంగా 212 నెలలకు సంబంధించి టోటల్ అరియర్ అమౌంట్ అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సో, వీటిని త్వరితగతిన వీటిపై కూడా దృష్టి సారించి వెంటనే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు.